అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారు. ఈరోజు ఆ స్త్రీ మిమ్మల్ని బయట షాపింగ్ అని తీసుకుని వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం అయిపోచేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు చూసినట్లయితే మీరు పంచదార వెన్న కలిపినటువంటి ప్రసాదాన్ని ఈరోజు కృష్ణుడికి సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మీకు మెరుగ్గా ఉంటుంది. ఇక శ్రీ విష్ణు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీకు లభించబోతుంది. ఈరోజు మీకు చూసినట్లయితే గోమాతకు పచ్చగడ్డిని దానం చేయాల్సి ఉంటుంది. గోశాలకు మీ సామర్థ్యం మేరకు విరాళం అందించండి. ఇలా చేయటం ద్వారా మీకు అన్ని శుభాలు కలుగుతాయి. ఇక పాలు, పెరుగు, అన్నం, పంచదార తదితర వాటిని దానం చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీరు చూసినట్లయితే శ్రీ మహావిష్ణు అనుగ్రహం పొందటానికి గోధుమలు, బెల్లం దానం చేయాలి. మరి ఈరోజు చూసినట్లయితే పండ్లు, కూరగాయలు కూడా దానం చేయాలి. ఇలా చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది. మరి తెల్లని వస్త్రాలు దానం చేయటం ద్వారా పవిత్రమైన ప్రేమ మీకు లభించబోతుంది. ప్రేమికులకు ఉన్నటువంటి ఆటంకాలు అయితే తొలగించబడతాయి. పేదలకు అన్నదానం చేయాల్సి ఉంటుంది. మరియు ఈరోజు మహావిష్ణు అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. పాదచారులకు ఏదైనా పండ్ల రసాన్ని అందించండి. మీరు ఈరోజు కుంకుమ కలిపినటువంటి పాలను ఈరోజు పంచాలి. ఇలా చేయటం ద్వారా మీకు మెరుగైనటువంటి ఆర్థిక జీవితం మీ సొంతం అవుతుంది. మీకు ధనలక్ష్మి యోగం కూడా పడుతుంది. ఈరోజు మరి గొడుగు, తోలు చెప్పులు, పాదరక్షలు ఇలాంటివి కూడా దానం చేయటం ద్వారా మీకు మెరుగ్గా ఉంటుంది. మరియు మహిళలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఇలా చేయటం ద్వారా తొలగించబడతాయి. మరియు నల్ల నువ్వులు దానం చేయటం ద్వారా మీకున్నటువంటి దోషాలు సైతం పరిహారం అవుతాయి. అంటే ఎవరైనా మీ మీద చెడు ప్రయోగాలు చేసినా కూడా అవి కూడా తొలగించబడతాయి. పసుపు వస్తువులు, పుస్తకాలు, తేనె తదితర వాటిని కూడా దానం చేయాల్సి ఉంటుంది. మహిళలు ఈరోజు గమనించాలి. ఈరోజు మీరు చూసినట్లయితే మీకు కొన్ని విషయాలలో మీకు మంచి జరిగేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. వీటిని మీరు మిస్ చేసుకోకండి. పెంపుడు జంతువుల గురించి ఈరోజు మీరు శ్రద్ధ తీసుకోవాలి. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచాలి. ఉద్యోగ విరమణ చేసిన వారికి తోటివారు సాదర వీడ్కోలు అనేది పలుకుతారు. వాగ్వివాదాలకు దిగి సమస్యలను పెంచుకోకండి. ఈరోజు మీరు చూసినట్లయితే నిత్యావసర వస్తువులు స్టాకిస్టులకు, వ్యాపారస్తులకు సంతృప్తి అనేది లభిస్తుంది. ఇక విదేశీయానం కోసం చేసే యత్నాలు సఫలీకృతం అవుతాయి. లక్కీ సంఖ్య 95, లక్కీ కలర్ ఎరుపు. పరిహారంలో ఈరోజు మీరు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. మరియు కుంకుమ అర్చన చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.